భగవద్గీత అధ్యాయం 2 46వ శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్లోకంలో ఉన్న ఒక్కొక్క పదాల అర్థం చూద్దాం. యావాన్ ఏవైతే అర్ధ ఉపయోగాలు, ఉదపానే నీళ్లపావితో, సర్వతః అన్ని విధాలుగా, సంప్లుతోదకే పెద్ద జలాశయముతో, తావాన్ అదేవిధంగా, సర్వేషు అన్ని, వేదేషు వేదాలలో, బ్రాహ్మణస్య పరబ్రహ్మమును ఎరిగిన వానికి, విజానతః పూర్ణ జ్ఞానవంతుడు. భావం: చిన్న బావిచే వనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న బావి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఉండే నీటితో ఏవైతే ఉపయోగాలు పొందుతామో, పెద్ద జలాశయం దగ్గరికి వెళ్ళినా మనకి ఆ బావి దగ్గర ఉండే ఉపయోగాలన్నీ ఇక్కడ కలుగుతాయి. పెద్ద జలాశయం దగ్గర ఇంకా అంతకన్నా ఎక్కువే కలుగుతాయి. అలాగే వేదాల్లో కూడా చెప్పబడినటువంటి ఆచార కర్మలు కానీ, యజ్ఞాలు కానీ చివరికి ఆత్మ అనుభూతి వృద్ధిని ప్రోత్సహించడానికే ఉద్దేశించబడినాయి అంట. కాబట్టి మనం వేదాల వాటి అర్థం ఏంటి, మనకి ఏం తెలియచెబుతున్నాయి అని పూర్తిగా అర్థం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటే ఆ వేదాల సమస్త ఉపయోగాలన్నీ మనకి సిద్ధిస్తాయంట. సో మనం ఇక్కడ ఏంటంటే, ఓన్లీ వేదాల్లో ఉన్నటువంటి యజ్ఞాలు అవి చేయడమే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. దానివలన మనకి అన్ని ఉపయోగాలు సిద్ధిస్తాయి.